సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం సమీపిస్తుండటంతో ఈ ఉదయం ఆలయంలో చందనం అరగతీత కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ఉదయం 6 గంటల 30 నిమిషాలకు చందనం చెక్కల అరగతీత మొదలు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులను ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి అనుమతించారు. శ్రీ స్వామివారు సంవత్సరంలో 364 రోజుల పాటు సుగంధభరిత చందనం పోతలోనే ఉంటూ ఒకే ఒక్క రోజు వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే నిజరూపంతో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ప్రత్యేక దినాన్ని చందనోత్సవంగా నిర్వహిస్తారు. ఆ రోజున స్వామివారిపై ఉన్న చందనం లేపనాన్ని తొలగించి ఆ రోజు తెల్లవారుజాము నుండి రాత్రి వరకు శ్రీ స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు కల్పిస్తారు. అదే రోజు రాత్రి సహస్ర ఘటాభిషేకం జరిపించి శ్రీ స్వామివారికి చందన సమర్పణ చేస్తారు. కాగా రెండో విడత చందన సమర్పణ వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున, మూడవ విడత జ్యేష్ఠ పౌర్ణమి రోజున, నాలుగో విడత ఆషాఢ పౌర్ణమి రోజున జరుగుతాయి. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో చైత్ర బహుళ ఏకాదశి గురువారం శతభిషం నక్షత్రం ఏప్రిల్ 24వ తారీఖు యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాతం జరుగుతుంది. ఇవాళ స్వామివారి సన్నిధానంలో చైత్రబహుళ ఏకాదశిని పురస్కరించుకొని చందనం సాన ముహూర్తం అని ముహూర్తం జరుగుతుంది. అంటే ఇవాటి నుంచి స్వామి చందనోత్సవానికి అవసరమైనటువంటి చందనాన్ని పరిగ్రహిస్తామన్నమాట. దాన్ని ముహూర్తం. ఆ కారణంగా సుప్రభాత సేవ కానీ ఆరాధన సేవలు కానీ ఉండవు. ఆర్జిత సేవలన్నీ కూడా రద్దు చేయబడతాయి. భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. 4:30 గంటలకు సుప్రభాతం అయిన తర్వాత 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధనం. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం, అనంతరం ధూప సేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవత్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాత్మాల గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల ప్రాంతంలో స్వామివారి సన్నిధానంలో చందనం అరగతీయడానికి ఉపయోగించేటువంటి చందన దారు ఖండాన్ని స్వామివారి సన్నిధానంలో ఉంచి దానికి అర్చన చేసి వేడా ప్రదక్షిణ పూర్వకంగా చందనం స్నానం దగ్గరికి వస్తాం. అక్కడ విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనం జరిపించుకొని మళ్ళీ వేడా ప్రదక్షిణ పూర్వకంగా స్నానం దగ్గరికి వచ్చి చందనం అరగతీయడం ప్రారంభిస్తాం. ప్రధాన అర్చకుల వారు అరగతీస్తారు, ముహూర్తం చేస్తారు. తర్వాత స్థానాచార్యుల వారు ఆ ముహూర్తం అయిన తర్వాత ఆ గ్రహించిన చందనాన్ని మళ్ళీ వేడా ప్రదక్షిణ పూర్వకంగా స్వామివారి సన్నిధానంలో ఉంచి అక్కడ ఆరాధన జరిపించి మంగళ నీరాజనం జరిపించి తర్వాత అప్పుడు ఈ చందనం ఈ అవసరమైన చందనం సుమారు 125 కేజీల చందనాన్ని గ్రహించడానికి సిద్ధపడినటువంటి శ్రీకార్యపురులు అందరికీ వాళ్ళకి దీక్షా వస్త్రాలు ఇచ్చి వారికి చేత చందనం తీయడం ఆరంభింపడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సందర్భంగా ఈరోజు సుమారుగా 6:30 గంటల ప్రాంతంలో ముహూర్తం ఉంటుందనగా 7 గంటల నుంచి దర్శనాలు ఆరంభమవుతాయి. దీన్ని భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. 7 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. దానితో సమాంతరంగా ఈ చందనం తీయడం జరుగుతుంది. 7 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 11:30 గంటల నుంచి 12:15 గంటల వరకు రాజభోగ నివేదనం, మహానివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. ఏకాదశి గురువార ప్రయుక్తమైనటువంటి ఆస్థాన సేవాకాలం ఈ సమయంలో జరుగుతుంది. 12:15 గంటల నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటల నుంచి 5:30 గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో సహస్రనామార్చన జరుగుతుంది. ఆస్తికులైనటువంటి భక్తులు దాన్ని తగిన రుసుము చెల్లించి సంప్రదాయ విశ్వధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధన. రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ విశ్వధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. రాత్రి 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 9 గంటలకు ఏకాంత సేవ కవాడ మందనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.